హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనలందరిని ప్రేమించి మరొక పరిశుద్ధ ఆరాధనలో ఈ విధముగా కలుసుకోవటానికి, ప్రభువుని స్తుతించడానికి ప్రభు మనకి ఎంతగానో కృప చూపారు, సహాయం చేశారు. అందుకే ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన ఈ లైవ్లో దేవుని వాక్యాన్ని వింటూ మరి ఆసక్తితో దైవ వర్తమానాలు వింటూ దేవుని కృపలో మీరందరూ బలపరచబడి ఆస్వాదించబడుతున్నారని మేము ఎంతగానో ప్రభువుని మహిమపరుస్తున్నాను. మిమ్మల్ని బట్టి ప్రభు అట్టి కృప మీకు అనుగ్రహించి ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యముగాను, ఆశీర్వాదకరముగాను ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానించుకొని పోతున్నాం. శ్రద్ధగా వినండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఆయన మాటలు మీ జీవితాలకి ఆయన మారుస్తాడు. ఆయన మాటలో ఉన్న ఆ కృపా ఫలం మీరు అనుభవించినట్లుగా ప్రభు పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకును, కనుక దుష్టుడు వానిని ముట్టడు. ఆమేన్. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు, వానిని దుష్టుడు ముట్టడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని మూలముగా పుట్టిన ఒక వ్యక్తి ఒక రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నిత్య జీవాన్ని పొందుకొనుటకు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నేనేం చేయాలి అని అడిగాడు. యేసు ప్రభు అన్నారు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే వాడు పరలోక రాజ్యాన్ని చూస్తాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినట్లయితే ఆడు పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు అని ప్రభు చెప్పారు. ఆ వ్యక్తి అప్పటికి 85 సంవత్సరాల వయసు కలిగిన వాడు. నేను మరలా మా తల్లి గర్భంలో ఎలాగ పుడతానండి? ప్రభువు చెప్పాడు, తల్లి గర్భంలో పుట్టు గురించి కానీ చెబుతుంది. పరలోక రాజ్య సంబంధమైన రక్షణ గురించి. ఒక వ్యక్తి మారు మనసు పొందితే క్రొత్తగా జన్మించినవాడు వాడు పరలోక రాజ్యాన్ని చూస్తాడు. మనసును మార్చుకుని పాప క్షమాపణ నిమిత్తము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందితే ఆ వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకుని పరలోక రాజ్యానికి వారసుడుగా మార్చబడతాడు. పరలోక రాజ్యాన్ని చూస్తాడు, ప్రవేశిస్తాడు. అతడు దేవుని మూలంగా పుట్టినవాడు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి బాప్తిస్మ రూపంలో నీతిమంతునిగా తీర్చబడి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తి దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు. లోకం ప్రవేశించకుండా, లోకంలో పడకుండా, లోక మాలిన్యం అంటకుండా, ఆ మాలిన్యములో అతడు పడిపోకుండా, లోక పాపం అంటకుండా, పాపము అతన్ని అతనిలో ప్రవేశించకుండా, లోకోస్తమైన ప్రతి విధమైన అపవిత్రతను అందకుండా, అపవిత్రమైన మార్గాలను నడవకుండా,
అపవిత్రతలో తిరగకుండా, అపవిత్రమైన కార్యక్రమాల్లో బ్రతకకుండా తన్ను తాను భద్రపరుచుకుంటాడు. దేవుని మూలంగా పుట్టినవాడు, లోకములో జీవించేవాడు, లోకములో బ్రతికేవాడు, లోకానుసారంగా జీవిస్తున్న వ్యక్తికి సమస్యములో తిరుగుతూ ఉంటాడు. అతనికి భద్రత ఉండదు. తను కాపాడుకోవాలనే ఆశ, ఆకాంక్ష వాళ్ళకి ఉండదు. లోకములో, పాపములో, శాపములో జీవిస్తున్న వారికి దేవుని మూలముగా పుట్టిన ఒక వ్యక్తి తన్ను తాను భద్రం చేసుకుని, నేను దేవుని మూలంగా పుట్టాను, యేసు క్రీస్తు రక్తం చేత కడగబడ్డాను, నీతిమంతునిగా తీర్చబడ్డాను, పరిశుద్ధాత్మ అనుభవాలను నడిపించబడుతున్నాను, నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారును, నేను దేవుని కుమార్తెను, కనుక నేను నన్ను, నా జీవితాన్ని భద్రపరుచుకుంటాను, నా జీవితాన్ని భద్రంగా కాపాడుకుంటాను. అమ్మో, ఈ లోకం, ఈ లోక మాలిన్యం, ఈ లోక పాపం, ఈ లోక శాపంలో, ఈ లోక భయంకరమైన చీకటి అంధకారంలో నేను పడకుండా, నీ లోక మాయలో పడకుండా, ఈ లోకపు అపవిత్రతలో నేను పడకుండా నన్ను నేను కాపాడుకుంటాను అని దేవుని మూలంగా పుట్టినవాడు జాగ్రత్తగా తను తాను భద్రపరుచుకుంటాడు. అలాగే ఎవడు తను తాను భద్రపరుచుకుంటాడో వానిని దుష్టుడు ముట్టడు. దుష్టుడు అంటే పర్యాయపదం మరొక మాట ఉంది, కీడు. వానికి కీడు కలగదు. దుష్టుడు వాడిని ముట్టడు, కీడు వాడి ఎందుకు రాదు. ఎవరు అలాంటే దేవుని మూలంగా పుట్టినవారు. రోజున దేవుని మూలంగా పుట్టిన నిన్ను నీవు ఎంతవరకు భద్రం చేసుకుని కాపాడుకుంటున్నావు? ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్ను భద్రం చేసుకుని కాపాడుకోవాలి. దేవుని కృపలో నువ్వు నిలవాలి. దేవుని కృపలో నువ్వు కాపాడుకోవాలి. ఆయన కృప నిన్ను కాపాడుతుంది, ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది, ఆయన కృప నిన్ను నడిపిస్తుంది, ఆయన కృప నిన్ను బలపరుస్తుంది. ఆయన కృప నిన్ను ఈ లోకం మాలిన్యం అంటకుండా నిన్ను భద్రపరుస్తుంది. అందుకని దేవుని కృపకు మనం అప్పగించుకొని ఆయన కృపలో మనం నిలిచి నడిపించబడుచున్నట్లయితే ఆయనను మనల్ని మనము భద్రపరుచుకొని కాపాడుకునే వారుగా మార్చబడతాం. ఆయన మూలంగా, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు, ప్రతి వ్యక్తి తన్ను భద్రం చేసుకుంటాడు జాగ్రత్తగా. ప్రభు ఇచ్చిన రక్షణను, ప్రభు ఇచ్చిన కృపను, ప్రభు ఇచ్చిన నిత్య జీవపు ఆ వాక్కును, ప్రభు ఇచ్చిన అభిషేకమును, ప్రభు ఇచ్చిన పరిశుద్ధాత్మను, ప్రభు ఇచ్చిన ఆ నీతిమత్వాన్ని, ప్రభు అనుగ్రహించిన ఆ రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటాడు. భద్రపరచుకోవటం అంటే కాపాడుకుంటా, దాన్ని పోగొట్టుకోకుండా, రక్షణ పోగొట్టుకోకుండా, దేవుడిచ్చిన కృపను పోగొట్టుకోకుండా, దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకోకుండా తాను భద్రపరుచుకుని కాపాడుకోవాలి. అలాంటి వాడిని దుష్టుడు ముట్టడు. రైజలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందటానికి దేవుడు వారితో చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో ఈ రాత్రి మీరు పస్కా గొర్రె పిల్లను వధించండి. ఇశ్రాయేలీలు ప్రతి కుటుంబం పస్కా గొర్రె పిల్లను వధించాలి. ఆ పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తం మీ ఇంటి నిలువ అడ్డగుమ్మముల మీదనో నిలువ గుమ్మముల మీదనో మీరు పుయ్యాలి. ద్వారబంధకాల మీద, అడ్డ ద్వారబంధకాల మీద, నిలువ ద్వారబంధకాల మీద ఆ రక్తమును ప్రోక్షించాలి. మీరింట్లో నుంచి ఎవరు బయటకు రావద్దు. ఆ రాత్రి యెహోవా ఐగుప్తీయులను సంహరించడానికై బయలుదేరుతాడు. యెహోవా రాత్రి ఐగుప్తులను సంహరించడానికి బయలుదేరినప్పుడు పస్కా గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ ఏ ద్వారబంధకం మీద, ఏ గుడారం మీద ఉంటుందో ఆ ఇంటిని సంహారముతో సమీపించకుండా దాటి వెళుతుంది. ఇదే మీకు గుర్తు.
అని దేవుడు చెప్పాడు మోషేకి. మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఇశ్రాయేలు అందరూ ఆ రాత్రి పస్కా గొర్రె పిల్లను వధించి ఆ రక్తం చిందించి ఆ రక్తం వారి ఇంటి గుమ్మములకు, నిలువ అడ్డగుమ్మములకు ఆ రక్తమును ప్రోక్షించారు. యెహోవా రాత్రి ఐగుప్తీయులను సంహరించడానికి బయలుదేరాడు. సంహారము దూత బయలుదేరింది. అప్పుడు ఆ రక్తం, పస్కా గొర్రెపిల్ల రక్తము ఏ గుమ్మలకైతే పూయబడిందో ఆ ఇంటినంటి సంహారం దాటి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీలో ఏ గుడారమును సంహారము దూత సమీపించలేదు. ఏ గుడారములో ప్రవేశించకుండా ఐగుప్తుల గుడారములోనికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ఇశ్రాయేలీల యొక్క గుడారములలో, ఇశ్రాయేల్ యొక్క ద్వారబంధకుల మీద పస్కా గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడినక సంహారము, మరణదూత వారిని దాటి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తానికి ఎంత పవర్ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తానికి మరింత పవర్, మరింత శక్తి, మరింత ప్రభావం, మరింత జీవం ఉంటుందో ఆలోచన చేయండి. పస్కా గొర్రెపిల్ల రక్తమే ప్రోక్షించబడి గుమ్మములకు రాస్తేనే, ఆ పస్కా గొర్రెపిల్ల రక్తమే సంహారం నుంచి తప్పిస్తే ఇశ్రాయేలీయుల్ని, యేసుక్రీస్తు శిలువలో కాచిన పరిశుద్ధ రక్తం ప్రతి పాపం, ప్రతి శాపం, ప్రతి అంధకార బంధకాల నుంచి, ప్రతి అంధకార శక్తి నుంచి మనల్ని విడిపించి, విమోచించి నిత్య జీవానికి వారసులుగా మార్చి, పరలోక రాజ్యానికి మనల్ని యోగ్యులుగా మార్చి సిద్ధపరుస్తుంది. యేసుక్రీస్తు రక్తంలో మరింత పవర్ ఉంటుంది. యేసుక్రీస్తు రక్తంలో మరింత శక్తి, మరింత ప్రభావం ఉంటుందో ఆలోచన చేయండి. పస్కా గొర్రెపిల్ల రక్తానికి అంత పవర్ ఉంటే మరి యేసుక్రీస్తు రక్తంలో ప్రపంచాన్ని కదిలించగలిగిన రక్తం, సర్వ మానవాళికి రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవాన్ని ప్రసాదించగలిగిన రక్తం, ప్రతి రోగము, ప్రతి వ్యాధిని లయపరిచే రక్తం, అపాధి కిరీలు లయపరిచిన రక్తం, దయ్యప్ప కార్యాలను లయపరిచిన రక్తం, మరణమును జయించిన రక్తం, పాతాళను జయించిన రక్తం, సమాధిని జయించిన రక్తం, సాతానిక పాపములను విడిచిన రక్తం, శత్రు కార్యము లయపరిచిన ఏకైక రక్తం యేసు రక్తం. ఆ రక్త నామ స్మరణను చేయగలిగినట్లయితే నీలో ద్వారబంధకులు నీ పెదవుల నుంచి యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని నువ్వు స్మరించినట్లయితే ప్రతిరోజు ఆ రక్త స్మరణ నీ నోట ఉన్నట్లయితే ఆ రక్త ప్రోక్షణ ద్వారా, ఆ రక్త నామ స్మరణ ద్వారా నువ్వు విజయాన్ని పొందుకుంటావు. దుష్టుడిని సమీపించకుండా పారిపోతాడు. ఆమేన్. యేసు రక్తములో పవర్ కలదు, యేసు రక్తంలో శక్తి కలదు, యేసు రక్తంలో విడుదల కలదు, యేసు రక్తంలో పాప క్షమాపణ, నిత్య జీవము కలదు, యేసు రక్తంలో మహిమ కలదు, యేసు రక్తంలో పరిపూర్ణమైన జీవము కలదు. మనిషిని మానవత్వం నుంచి విడిపించి మనిషిని మనిషిగా మార్చడానికి యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపిని కడుగుతుంది, ప్రతి పాపమును పరిహరిస్తుంది, ప్రతి శాపమును పరిహరిస్తుంది, ప్రతి సంహారం నుంచి యేసు రక్తం మనం విడిపించి నిత్య జీవానికి వారసునిగా మారుస్తుంది యేసుక్రీస్తు పవిత్ర రక్తం. ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఇశ్రాయేలీయులు కాపాడబడి, రక్షించబడి వాళ్ళు క్షేమాన్ని పొందుకుంటే, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారికి మరింత కాపుదల ఉంటుంది, మరింత ప్రొటెక్షన్ ఉంటుంది, మరింత క్షేమం ఉంటుంది. యేసు రక్తం చేత కడగబడిన వ్యక్తివైతే ఆ రక్తం నిన్ను ప్రాకారంగా నిన్ను కాపాడుతుంది. ఆ రక్తపు కోటలో, యేసు రక్తపు కోటలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే ఆ రక్తపు కోటలో ఉన్న వారికి కాపుదల, క్షేమం ఉంటుంది. ఏ సంహారం వారిని సమీపించదు, దుష్టుడు వారిని ముట్టడు, ఏ రోగము, ఏ వ్యాధి వారిని ముట్టదు. ఎందుకో తెలుసా? ఆ రక్తములో శక్తి ఉంది, ఆ రక్తములో పవర్ ఉంది, ఆ రక్తములో మహిమ ఉంది, ఆ రక్తములో ప్రభావం ఉంది. యేసు రక్తములో స్వస్థత ఉంది, యేసు రక్తములో విడుదల ఉంది, యేసు రక్తములో జయము కలదు. ప్రభు యేసు రక్తములో జయము కలదు. ప్రైజ్ ది లార్డ్.
అందుకే ఆ రక్తం ప్రోక్షించబడింది. అందుకే బైబిల్ అంటుంది, ఆయన స్వరక్తమిచ్చి తాను సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు ఎవరు నియమించినో వారిని అధ్యక్షులుగా నియమించాడు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఒక సంఘముగా దేవుడు నిన్ను నన్ను కట్టుకున్నాడు, ఒక సంఘముగా ఏర్పరిచాడు. ఈ సంఘం ఎలాగ ఏర్పడింది? ఈ సంఘం ఎలాగ ఏర్పడిందంటే స్వరక్తమిచ్చి ఆయన సంపాదించాడు. ఆ రక్తముతో కొన్నాడు, ఒక సంఘముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ రక్తముతో కొన్న సంఘము నీవే, ఆ రక్తముతో సంపాదించిన సంఘము నీవే. నీకెవరో తెలుసా? యేసు రక్తం చేత సంపాదించబడిన ఒక సంఘానివి. యేసు రక్త ప్రోక్షం చేత కడగబడి సంపాదించబడిన ఒక సంఘానివి నువ్వు. ఆయన సంఘమేట పాతాళ లోక ద్వారములు నిలువనేరమంటున్నాడు యేసయ్య. పేతురు, నువ్వు రాయివి, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. ఈ సంఘమేట పాతాళ లోక ద్వారాలు నిలువనేరో. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యేసు క్రీస్తు రక్తం చేత స్వరక్తం చేత సంపాదించిన సంఘమేట ప్రపంచంలో ఏది నిలువ లేదు, నిలువ నారదని బైబిల్ సెలవిస్తుంది. ఆమేన్. యేసు ప్రభు సవాలుగా చెబుతున్నాడు, నేను స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘమేట పాతాళ లోక ద్వారాలు నిలువనారో. ఏ శత్రువు నా సంఘాన్ని ముట్టడు. కారణం ఏంటదా? నా రక్తముతో నేను ఈ సంఘాన్ని నేను కొన్నాను. నా రక్తముతో ఈ సంఘాన్ని సంపాదించి ఒక సంఘముగా ఏర్పరిచాను నేను మిమ్మల్ని అందరినీ. ఆ సంఘములో ఉన్న వారిని, స్వరక్తం ఇచ్చి సంపాదించి సంఘములో ఉన్న వారందరినీ శత్రువు ముట్టడు. వారు దేవుని మూలముగా పుట్టినవారు, వారు దేవుని మూలముగా పుట్టినవారు. ఒకసారి రూతు అనే సహోదరి మోయాబుని విడిచి బెత్లెహేముకి వెళ్ళి తన అత్తయ్యతో పాటు వెళ్ళి అక్కడే ఉంది. అత్తయ్యతో పాటు ఉండి ఏమైనా పనికి వెళ్ళి సంపాదించుకోవటానికి బోయాజ్ అనే ఒక యజమాని పొలంలోనికి వెళ్ళింది. పరిగి వేరుకుంటుంది. అతను అన్నాడు, నా కుమారి, నీవు ఈ పొలములోనే పరిగి వేరుకో, వేరొక పొలానికి నువ్వు వెళ్ళొద్దు. నువ్వెక్కడే ఉండి నువ్వు పరిగి వేరుకుంటూ ఉండి, ఎక్కడే ఈ పొలంలోనే ఉండు. ఎందుకంటే ఈ పొలములో ఉన్న యవనస్తులందరికీ, పనిచేస్తున్న వారందరికీ, పనివారికి అందరికీ నిన్ను ముట్టకూడదని నేను ఆజ్ఞాపించి తిని. ప్రైజ్ ద లార్డ్. దేవుని పొలము, ఆ పొలము దేవుని సంఘం. బోయాజు పొలము యేసుక్రీస్తు స్వరక్తం చేత సంపాదించబడిన దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు రక్తం చేత సంపాదించిన సంఘములో నీవు ఉన్నట్లయితే, స్వరక్తం చేత సంపాదించిన సంఘములో నీవు ఉంటే, ఆ సంఘములో ఉన్నవారు దుష్టుడు ముట్టడానికి వీలు లేదని దేవుడు వాగ్దానపూర్వకంగా సెలవిస్తున్నాడు. ఆమేన్. దేవుని సంఘములో ఉన్నంతవరకు నీ కాపుదల, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో నీవు ఉన్నంత వరకు ఆ సంఘములో దేవుని వాక్యమైన పరిగణి ఏరుకుంటూ, నీ ఆత్మీయ జీవితంలో తృప్తి పొందుకుంటూ, నువ్వు జీవితాన్ని తృప్తిపరచుకుంటూ, నీ హృదయాన్ని భద్రపరచుకుంటూ, నిన్ను వాక్యం ద్వారా కాపాడుకోవచ్చు, వాక్యం ద్వారా నువ్వు జీవితాన్ని నువ్వు కట్టుకోవచ్చు. వాక్యములో ఆత్మీయతలో ఎదుగుతూ, సంఘములో సహవాసములో ఒక పరిపూర్ణంగా ఆ జీవము కలిగిన పరిశుద్ధమైన జ్యేష్ఠుల సంఘం పిలువబడుతున్న స్వరక్తం మీద సంపాదించిన సంఘములో నువ్వు ఉన్నంత వరకు, నువ్వు నిలిచి ఉన్నంత వరకు దుష్టుడు నిన్ను ముట్టుడు. ఆమేన్. ప్రభు వాగ్దానపూర్వకంగా సెలవిచ్చిన మాట. నిన్ను ముట్టడు, నిన్ను ముట్టకూడదని నేను ఆజ్ఞాపించి తిని. యవనస్తులకు, ఆ పని వారికి పనిచేసే వాళ్ళందరికీ ఆజ్ఞాపించాడు.
ఆ అమ్మాయిని ముట్టొద్దు, ఆ అమ్మాయి మన పొలంలోకి, పొలం దేవుని సంఘం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను ముట్టకుండా, లోకం ముట్టకుండా, దుష్టుడు ముట్టకుండా, ఏ కీడు నీ మీదకి రాకుండా నువ్వు తప్పించబడాలంటే నువ్వేం చేయాలి తెలుసా? స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘం అనే ఆ సంఘ సహవాసములో, పరిశుద్ధుల సంఘ సహవాసములో, అపోస్తుల ఉపదేశం అనే యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన పెంతెకొస్తైన సంఘ సహవాసములో, ఆ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘములో నీవు ఉండాలి. నువ్వు నిలిచి ఉండాలి. కూటికి ఎడమ తొలగిపోవద్దు. కొంతమంది సంఘాన్ని విడిచి తిరుగుతూ ఉంటారు, సంఘానికి వెలుపలు తిరుగుతూ ఉంటారు, సంఘానికి దూరంగా తిరుగుతూ ఉంటారు. దేవుని సంఘానికి రాకుండా, దేవుని సంఘంలో ఉండకుండా, దేవుని సంఘంలో జీవించకుండా దూరంగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారికి కాపుదల ఉండదు. దేవుని సంఘం స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘములో ఎవరుంటారో దేవుని పరిశుద్ధాత్మయు, ఆయన కృపయు, ఆయన రక్తం ప్రకారంగా ఉంచి ఆ సంఘములో ఉన్న వారందరినీ ఆయన కాపాడుతాడు. దుష్టుడు, శత్రువు వారిని ముట్టడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీవు ముట్టకుండా, దుష్టుని ముట్టకుంటే దేవుని మూలంగా పుట్టినవాడు, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి సంఘముగా స్థిరపరచబడి, ఒక సంఘముగా సహవాసములో నువ్వు సంఘముగా స్థిరపరచబడి, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో నువ్వు దేవుని బిడ్డగా జీవించినట్లయితే, ఆ సంఘములో నీవు దేవుని బిడ్డగా ఆ సహవాసంలో నిలిచినట్లయితే శత్రువు నిన్ను ముట్టడు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుకుంటూ భద్రపరుచుకుంటావు కనుక దుష్టుడు ముట్టకుండా దేవుడు ఆయన కృపను, ఆయన రక్తమును నీకు ప్రాకారంగా ఉంచి నిన్ను కాపాడుతాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియమైన వారలారా, మరొక మాటను మనం ధ్యానించుకుందాం. ఆయన రక్తముతో స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో దేవుని మూలంగా పుట్టిన వారిని తాను భద్రం చేసుకుంటాడు కనుక వాడిని దుష్టుడు ముట్టడు. రెండవదిగా ఎవరిని ముట్టడు దుష్టుడు అంటే, జ్ఞాపకం చదువుకుందాం. ప్రార్థించే వారిని దుష్టుడు ముట్టడు. ప్రార్థనా జీవితం కలిగిన వాడు దుష్టుడు ముట్టడు. బబులోను దేశంలో 4 రోజులు రాజుని తప్ప ఎవరిని పూజించకూడదు, ఆరాధించకూడదు, ఏ దేవునికి నమస్కరించకూడదు అని ఒక ఆజ్ఞ జారీ అయింది. 4 రోజులు దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ వచ్చాడు. ప్రార్థనలోనే ఉన్నాడు దానియేలు. ఆ దానియేలు చేసిన తప్పు అంటే ప్రార్థన చేయటం. ప్రార్థన చేసినందుకు దానియేలుకి శిక్ష ఏంటంటే సింహాల బోన్లో వేయడానికి తీసుకొచ్చారు. ఆ సింహాల బోన్లో దానియేలుని విసిరివేశారు. ఆ రాత్రంతా సింహాల మధ్యలో దానియేలు ఉన్నాడు. కానీ సింహములు దానియేలును ముట్టకుండా దేవుడు సింహములకు ఆజ్ఞాపించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ రాత్రంతా సింహాల బోన్లో ఉన్నాడు. రాజు వచ్చాడు, దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించిన రాజు చిరంజీవగునుగా కన్నాడు. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడుతుంది కనుక నా దేవుడు గత రాత్రి తన దూతను నా ఎద్దకు పంపించి సింహములు నన్ను ముట్టకుండా ఆయన నన్ను కాపాడెను. ప్రైజ్ ద లార్డ్. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయవారిని ఆయన కాపాడు. దుష్టుడు ముట్టడు, సింహాలు ముట్టడు, శత్రువు ముట్టకుండా, శత్రువు వారిని ముట్టకుండా, దుష్టుడు వారిని ముట్టకుండా, ఏ కీడు వారికి సమీపించకుండా దేవుడు ఆయన ప్రార్థన చేయి వారికి అందరికీ ఆయన దూతను పంపించి, ప్రాకారంగా ఉంచి దూతను పంపించి వారిని కాపాడుతాడు, వారిని రక్షిస్తాడు. దుష్టుడు వారిని ముట్టకుండా వారిని తప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దానియేలు ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. శత్రువాన్ని ముట్టలా. శత్రు దానియేలును ముట్టలేదు. సింహాలు దానియేలును ముట్టకుండా, హాని చేయకుండా దేవుడు ఆజ్ఞాపించాడు. సింహాల నోళ్ళు మూసాడు.
సింహాల మధ్యలో కూర్చుండి రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయాడు. దేవుణ్ణి స్తుతించి గణపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ప్రార్థించేవారు ప్రార్థన, ఈ రోజున ప్రార్థన కావాలి. మెలగగలిగే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని పిల్లలందరూ భయంకరమైన విపత్తుల మధ్యలో, ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల మధ్యలో దేవుని పిల్లలు చేయవలసిన ప్రధాన పని అంటే ప్రార్థన. ప్రార్థనలో గడపాలి, ప్రభువుని స్తుతించాలి, గణపరచాలి. ప్రార్థన దేవుని మహిమపరచాలి. ప్రార్థన ద్వారా మన విన్నపములన్నీ ప్రభువుకు తెలియపరచాలి. ప్రార్థన నిన్ను కాపాడుతుంది, ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. ప్రార్థన దుష్టుడు నిన్ను ముట్టకుండా నిన్ను కంచిగా నిన్ను ప్రాకారంగా ఆ ప్రార్థన నీకు ఉంటుంది. ప్రార్థించాడు దానియేలు. రోజు దివారాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన పడిన దానియేలుని సింహాలు ముట్టకుండా దేవుడు కాపాడాడు, రక్షించాడు. ఈరోజు నీ శత్రువులు ఎవరు నిన్ను ముట్టకుండా దేవుడు కాపాడతాడు. ఏ కీడు నీ మీదకి రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. ప్రార్థించే వారిని దుష్టుడు ముట్టడు. ప్రార్థించే వారి వద్దకు ఏ కీడు రాదు. దేవుడే వారి పక్షంగా ఉండి ఆ కీడును రాకుండా దూరపరుస్తాడు. దుష్టుడు వారి సమీపం రాకుండా దేవుడు దుష్టుని దూరపరిచి లయపరుస్తాడు. అందుకే ప్రార్థన వల్లనే ఇది సాధ్యమవుతుందనే సంగతి మనం గుర్తెరగాలి. ప్రార్థన సమస్త కార్యాలను మన జీవితాల్లో సఫలపరుస్తుంది. అందుకనే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారు. ఆయన ప్రార్థనలో గడిపేవారు. మీరు మెలకుగొండి ప్రార్థించండి, ప్రార్థనలో ఉండండి అని చెప్పేవారు. శిష్యులు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ ప్రార్థన బలము చేత, ఆ ప్రార్థన శక్తి చేత వారు భూలోకాన్ని తల్లకించే వారిగా మార్చబడ్డారు. యేసు ప్రభు శిష్యులు వస్తుంటే వాళ్ళని చూసి అంటున్నారు, వీరు భూలోకాన్ని తల్లకించేవారు. ఎలా భూలోకాన్ని కదిలిస్తున్నారు? వారి ముందు శక్తులు నిలవడకుండా పారిపోతున్నాయి. అంధకార దైవపు మాంత్రిక షాటుబడి ప్రతి శక్తులు వారి ముందు నిలవకుండా పారిపోతున్నాయి. వారిని చూడంగానే సర్వోన్నతుని దేవుని దాసులారా అని పేరు చెప్పి పారిపోతే కాబట్టి వారి ప్రార్థన. ప్రార్థన కావాలి. ఈ రోజున ప్రార్థన కావాలి, ప్రార్థన కావాలి. ప్రియమైన వాళ్ళారా, నీ కుటుంబంలో ప్రార్థన, నీ సంఘంలో ప్రార్థన, నీ జీవితంలో ప్రార్థన ఉన్నట్లయితే ఏ కీడు నీకు సమీపించకుండా, దుష్టుడు నిన్ను ముట్టకుండా ఆయన నీ చుట్టూ ఆయన దూతను ప్రాకారం ఉంచి నిన్ను కాపాడి నిన్ను సంరక్షిస్తాడు, నీ క్షేమాన్ని కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రార్థనలో మనం ఉండాలి, ప్రార్థనల చేత మనం నడిపించబడాలి. ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నిత్యంగా నన్ను ఆస్వాదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి, కీడు రాకుండా దాని నుంచి నన్ను తప్పించు అంటాడు. ప్రార్థనలో ఉన్న ఆ బలము, ఆ శక్తి ఎబ్బే దినములనిట అతని కీడు రాకుండా దేవుడు అతనికి కాపాడుతూ వచ్చాడు. అతని ప్రార్థన అతని కీడు అనేది సమీపించకుండా అతన్ని కాపాడింది, రక్షించింది. ప్రార్థన, యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు తనకు అనుగ్రహించిన తన శిష్యుల గురించి. తండ్రి, ఈ లోకములో నీవు నాకు వీరిని ఇచ్చావు, వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, వీరు నాతో ఎల్లప్పుడూ ఉండటానికి ఇచ్చావు. లోకములోంచి వీరిని తీసుకుపోమని ప్రార్థన చేయట్లేదు.
దుష్టుడి నుంచి వీరిని తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. దుష్టు నుంచి వీరిని తప్పించు, దుష్టుడు వీరిని ముట్టకుండా వీరిని కాపాడు, సత్యముందు వీరిని ప్రతిష్ఠించు అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు యేసుప్రభు వారు తన శిష్యుల గురించి. వీరు నా వారే ఉన్నారు కనుక దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడు. శత్రువు ముట్టకుండా, కీడు నీకు రాకుండా నువ్వు కాపాడబడాలంటే ప్రార్థన 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 కావాలి. రోజున మనకి అబ్రహాం గరారులో ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల దేశంలో అబ్రహాము ఆ దేశానికి భయపడి తన భార్య అయిన శారమ్మతో చెప్తాడు, నువ్వు నా చెల్లివని చెప్పు, వాళ్ళు నన్ను ఏం చేయరు అని అన్నాడు. చెల్లివని చెబితే ఆ దేశపు రాజు ఆమెను తీసుకువెళ్ళిపోయాడు తన ఇంటికి. ఆ రాత్రి దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, నీవు తీసుకొచ్చిన ఏమే ఒక పురుషునికి భార్య, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. అతడు ప్రార్థన చేయకపోతే నువ్వు చస్తావు, ఆమెను ముట్టకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు అయ్యా, నేను యథార్థ హృదయంతో దీన్ని చేసి తిని నేను ఆమెను ముట్టలేదయ్యా, నీవు ఆమెను ముట్టకుండా నేను నిన్ను అడ్డగించాను అని చెప్పాను. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 20వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. అతడు ప్రవక్త, నీ కొరకు అతడు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. పదిహేడవ వాక్యం, అబ్రహాము దేవునికి ప్రార్థన చేయగా దేవుడు అబీమెలెకును అతని భార్యను దాసీలను వారిని బాగు చేసి పిల్లలు కన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు ఒక ప్రార్థనాపరుడు అబ్రహాము. అబ్రహాం ప్రార్థించేవాడు, అతడు ప్రవక్త. అందుకనే నిన్ను ఆయన భార్యను ముట్టకుండా నిన్ను అడ్డగించినట్టున్నాడు దేవుడు. ప్రార్థించేవారిని దేవుడు ముట్టకుండా దేవుడు కాపాడుతాడు. అతడు ప్రార్థిస్తే ఆ రాజ్యము ఆ దేశము సంరక్షించబడింది. ఆ దేశంలో క్షేమము సమాధానము నెమ్మది కలిగింది. ప్రైజ్ ది లార్డ్. అతడు ప్రవక్త అండి, అతడు ప్రార్థన చేస్తాడు. అబ్రహాము దేవునికి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి అబ్రహామును దేవుడు ఆస్వాదించాడు. అబ్రహాం దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి అనేకులకి దీవెనకరంగా మార్చాడు. అబ్రహాం దినంలో అబ్రహాముని ఏ శత్రువు ముట్టకుండా, ఏ శత్రువు అబ్రహాముకి విరోధంగా లేచి అబ్రహాముని ఎదుర్కొనకుండా అబ్రహాముకు దేవుడు కాపుదల నుంచి దేవుడు కాపాడాడు. అబ్రహాముని కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఇస్సాకును మనం గమనించినట్లయితే ఇస్సాకు కూడా అబ్రహాములే ప్రార్థనాపరుడు, చాలా బాగా ప్రార్థన చేసేవాడు. దేవుడు ఒకరోజు ఇస్సాకుతో మాట్లాడాడు,
నేను తండ్రి అయిన అబ్రహాం దేవుడను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నిశ్చయముగా నేను ఆస్వాదిస్తాను, గొప్ప జనముగా మారుస్తాను అని చెప్పినప్పుడు యెహోవా ప్రత్యక్షమైన ఆ స్థలంలో ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభించాడు. గెరారులో ఉన్న రాజులు బయలుదేరి వచ్చి ఇస్సాకు దగ్గరికి, అయ్యా, నిశ్చయముగా దేవుడు నీకు తోడుగా ఉంటే మేము చూసితిమి, నీవు దేవుని చేత ఆస్వాదించబడినవాడు కనుక మేము నిన్ను ముట్టలేదు అంటారు. 26వ అధ్యాయం ఆదికాండం 28వ వాక్యాన్ని చదవండి. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపాం. ఎందుకు మేము నిన్ను ముట్టలేదంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకు తోడుగా ఉంటే మేము చూసాం. అతడు ప్రార్థిస్తున్నాడు కానీ దేవుడు ఇస్సాకు తోడుగా ఉంటే వారు గమనించారు. ఒరే, అతన్ని ముట్టకూడదురా, ముట్టితే మనం చచ్చిపోతాం, వాళ్ళ దేవుడు మనం చంపేస్తాడు. దేవునికి ప్రార్థన చేయవారిని ఎవడు ముట్టడు. ముట్టడానికి వారికి ధైర్యం చాలదు. దేవుడు నీకు తోడుగా ఉంటే మేము చూసాము కనుక మేము నిన్ను ముట్టలా, నీకు మేలు చేశాం కనుక మాకు మేలు చేయి, మాకు క్షేమాన్ని కలుగు చేయి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వేది చెబితే దేవుడు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు విని ఆ కార్యం చేస్తున్నాడు. కనుక మా క్షేమం కొరకు ప్రార్థన చేయి, మమ్మల్ని క్షేమించి మమ్మల్ని ఆస్వాదించి పంపించు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మాట వింటున్నాడు. నువ్వు దేవుడిని ప్రార్థన చేయవాడు. ఆయనకు ప్రార్థన చేయవారి అందరికి దేవుడు వారికి తోడుగా ఉంటాడు. వారిని శత్రువు ముట్టకుండా వారిని దేవుడు కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు ప్రార్థన చేయ వారందరికీ దేవుడు వారికి తోడుగా ఉంటాడు. వారి శత్రువు వారిని ముట్టకుండా దేవుడు వారిని అడ్డగించి వారిని కాపాడుతాడు. నిన్ను మేము ముట్టలేదు, ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటే మేము చూసాం కనుక. దేవుడు ఎలా తోడుంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన పరుడు ఇస్సాకు. ప్రార్థించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. వారిని శత్రువు ముట్టకుండా దేవుడు వారిని కృపలో కాపాడుతాడు. ఈరోజు నువ్వు ప్రార్థన కావాలి, ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థనలో నువ్వు ముందుకు నడిపించబడినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థిస్తున్న నీకు, నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటాడు. కీడు అనేది నిన్ను సమీపించకుండా, దుష్టుడు శత్రువు ఎవరో, నీ విరోధులు ఎవరు నిన్ను ముట్టకుండా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను కంచి వేసి ఆయన కాపాడుతాడు. ఆయన సంరక్షణలో నిన్ను క్షేమాన్ని కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయవారు. దేవుని తప్ప వేరొకరు ప్రార్థన చేయలా, దేవుని తప్ప వేరొకరిని ఆరాధించలా. దేవుణ్ణి ప్రేమించారు, దేవునికి భయపడ్డారు, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు. వాడు ప్రార్థన ఎల్లప్పుడూ దేవునికే చేసేవాళ్ళు. ఎవరికి మొక్కిన వాళ్ళు కాదు, నమస్కరించిన వాళ్ళు, ఆరాధించిన వాళ్ళు కాదు. నెబుకద్నెజరు చెప్పాడు, బొమ్మకు ఆరాధించి పూజించండి, లేకపోతే అగ్నిగుణంలో పడేస్తానన్నాడు. పడేసుకో, మా దేవుని తప్ప వేరొకరిని మేము ప్రార్థన చేయము, మా దేవునికి మేము ప్రార్థన చేస్తాం, ఆయనే మమ్మల్ని తప్పించి రక్షించకు సమర్థులని చెప్పారు. అగ్నిగుణంలో పడేశారు. బైబిల్ అంటుంది అగ్ని వాసన కూడా వారిని ముట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. అగ్ని వారిని తాకలా, అగ్ని వారిని తాకలా, అగ్ని వారిని ముట్టలా. అగ్ని
మండుతున్న అగ్నిగుండంలో పడేస్తే అగ్ని వారిని ముట్టకుండా, వారిని తాకుండా దేవుడే వారి మధ్యలోనికి దిగివచ్చి వారితో కూడా అగ్నిలో సంచరించాడు. వారు దేవునికి ప్రార్థన చేయవారు, దేవుని భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్నారు కనుక దేవుడు వారి మధ్యలోనికి దిగివచ్చాడు. అగ్నిగుండంలోనికి అగ్ని వారిని ముట్టనివ్వలేదు, అగ్ని వారిని తాకల, అగ్ని వారికి ఏ హాని చేయలేదు. ఆమేన్. అగ్నిని ముట్టకుండా, హాని చేయకుండా ఆయన రక్తపు కోటలో నా దేవుడు నిన్ను భద్రపరిచి, నీ జీవితకాలం అంతా నిన్ను సంరక్షించి, నిన్ను పరిశుద్ధపరిచి, నువ్వు పరిశుద్ధమైన సంఘముగా ఆయన నిన్ను నడిపిస్తాడు. నిన్ను ముట్టకుండా ఆయన సమస్తమునకు, లోకములో సమస్తానికి ఆజ్ఞాపిస్తాడు. నువ్వు ఆయన మూలంగా పుట్టినవాడు, ఆ రక్తము చేత నువ్వు కడగబడి పుట్టినవాడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయవాడు అయితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన సన్నిధి నీతో కూడా ఉంటుంది. దుష్టుడు నిన్ను ముట్టకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ప్రైజ్ ద లార్డ్. మూడవదిగా గమనించండి, 105వ కీర్తన 14వ వాక్యం చదవండి. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నేను అభిషేకించిన వాడిని ఎవడు ముట్టకూడదు, నా ప్రవక్తలకు ఎవడు కీడు చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించాడంట. ప్రపంచం అంతా ఆయన తన ప్రవక్తల నిమిత్తము, తాను అభిషేకించబడిన వారి నిమిత్తము, తాను అభిషేకించిన వారి నిమిత్తము ఆయన రాజులను గద్దించాడు, అధికారులను గద్దించాడు. ఆయన ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగిన వాడు. ఆయన తాను అభిషేకించిన వారి కొరకు రాజుని గద్దించాడు, వారి అధికారులను గద్దించాడు. తాను అభిషేకించిన వారిని క్షేమం కొరకు దేశంలో కరువు రప్పించాడు, తెగులు రప్పించాడు, దేశానికి భయం కలుగు చేశాడు. ఏమిటండి పిత్రం, ఏమిటండి పరిస్థితులు అంటే, నేను అభిషేకించిన వాడిని ఎవడు ముట్టకూడదు, జాగ్రత్త. నేను అభిషేకించిన వాడిని ఎవడైనా ముట్టడానికి వీల్లే, వాడిని ముడితే జాగ్రత్త, పరిస్థితులు ఘోరమైపోతాయి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. రాజుల్ని గద్దించాడు, జాగ్రత్త, అతను నా ప్రవక్త, అతను నేను అభిషేకించిన వాడు, అతన్ని ముట్టగా జాగ్రత్త అని రాజులను, అధికారులను దేవుడు గద్దించాడు. వారి రాజులు వారికి కీడు చేయకుండా దేవుడు వారిని తప్పించాడు. ఇర్మియాకి ఎంతోమంది కీడు చేయాలని, ఇర్మియాని ఎన్నో విధాలు చేయాలని ప్రయత్నించారు. ఇర్మియా దినాల్లో, ప్రవక్తగా ఉన్న దినాల్లో దేవుడు ఇర్మియా పక్షంగా నిలిచి రాజులను, అధికారులను గద్దించాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రవక్త నిమిత్తము ఆయన అధికారులను, రాజులను గద్దిస్తాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడు యోసేపు, దేవుని ఆత్మను పొందుకున్నవాడు. యోసేపుకి ఏ కీడు ఎవరు చేయకుండా దేవుడు అడ్డగించాడు. అన్నను కీడు చేయకుండా దేవుడు తప్పించాడు. ఐగుప్తులో పోతీఫోరింట యోసేపుకి ఏ కీడు రాకుండా దేవుడు తప్పించాడు. చెరసాలలో యోసేపుని శిక్షించకుండా దేవుడు తప్పించాడు. యోసేపు నిమిత్తము ఐగుప్తు దేశంలో కరువు ప్రారంభించాడు. ఫరోని హెచ్చరించాడు, ముందుగా కరువు వస్తుంది, దేశమంతా కరువు వస్తుంది, ఆ కరువు నుంచి తప్పించేవాడు, రక్షించేవాడు ఒకడు కావాలి, అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడే ఉండాలని దేవుడు తెలియపరిచాడు.
తాను అభిషేకించబడిన వాణిని అనేకులకు ఆశీర్వాదకర్మగాను, దేశానికి అధికారిగాను, అధిపతిగాను, తన జనులను పోషించేవారిగాను యోసేపు నిమిత్తము దేవుడు రాజుల్ని గద్దించాడు, అధికారులను గద్దించాడు, ఫరోని గద్దించాడు, ఐగుప్తు దేశంలో కరువును ప్రారంభింపజేశాడు. ఐగుప్తు దేశంలో యోసేపుని అధిపతిగా మార్చాడు. యోసేపు జీవించినంత కాలం ఐగుప్తు దేశము ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఐగుప్తు దేశంలో కరువు అనేది రాకుండా దేవుడు పోషించగలిగాడు ఐగుప్తు దేశాన్ని. ఎవడు యోసేపుని ముట్టకుండా, యోసేపుకు హాని చేయకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎందుకంటే నేను అభిషేకించిన వాడిని ఎవడు ముట్టడానికి వీల్లే. నేను అభిషేకించిన వాడిని దుష్టుడు ముట్టడు. నేను అతనిని అభిషేకించాను ప్రవక్తగా, నేను అతను అభిషేకించాను సావుకుడుగా, నేను అతను అభిషేకించాను నా ప్రవక్తగా, నా సావుకుడుగా. దేవుని చేత అభిషేకించిన వానికి విరోధంగా ప్రవర్తించకూడదు, విరోధంగా మాట్లాడకూడదు. దేవుని చేత అభిషేకించబడిన మోషేకి విరోధంగా ఆరోన్, మిరియాం మాట్లాడారు. మోషే మన చిన్నాడు, మన తమ్ముడు, వాడు చెబితే మనం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతుంది. దేవుడు మనతో మాట్లాడతలేదా? మనం పాటలు పాడతలేదా? మనం వర్షం చేయట్లేదా? మనం వాక్యం చెప్పట్లేదా? దేవుడు మనతో కూడా ప్రార్థనలు పాడలేదా అని మోషేకి విరోధంగా మాట్లాడారు. దేవుడు విన్నాడు, మోషే మౌనంగా ఉన్నాడు. సరేలే మా అక్క మా అన్నగా అంటే అన్నారులేని మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలా. దేవుడు విన్నాడు, మోషే మీ అన్న ఎక్కడ ఆరోన్, మీ అక్క మిరియాం ఎక్కడ, రమ్మను ప్రత్యక్ష గుడారం దగ్గర రమ్మను. ఏంటి బాబు రమ్మను, నిన్ను వాళ్ళు ఏమన్నారో, నీకు విరోధంగా ఏం మాట్లాడారో నేను విన్నా, నువ్వు నాకు చెప్పబోయి నేను వినాలే, రమ్మను వాళ్ళని అన్నాడు. సరే బాబు నమ్మను. మిరియాం, నేను అభిషేకించిన వానికి నీ విరోధంగా ప్రవర్తించి మాట్లాడుతున్నావు. మోషే ఎవడనుకుంటున్నావు? ముఖాముఖిగా నేను మాట్లాడుతున్న ఒక ప్రవక్త. మోషే నేను అభిషేకించబడిన వాడు. గోడ భావంతో కాదు, ముఖాముఖిగా డైరెక్ట్గా నేను మాట్లాడుతున్నాను మోషేతో. భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే. నా సావుకుడైన మోషేకి విరోధంగా నువ్వు మాట్లాడతావా? అతడు అభిషేకించబడినవాడు అని చెప్పి మిరియాముని గద్దించాడు. అహరోను, అయ్యా నా ప్రభువా నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. మిరియాం ఒప్పుకోల. వెంటనే మిరియాముకి కుష్టు మొదలైంది. శిక్ష. దేవుని చేత అభిషేకించబడిన వాణిని ఎవడు ముట్టకూడదు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత అభిషేకించబడిన విరోధంగా మనం మాట్లాడకూడదు. ఒకవేళ దేవుని చేత అభిషేకించబడిన వాడు తప్పు చేశాడు, పాపం చేశాడు, అపరాధం చేశాడు, దోషం చేశాడేమో, అయినా వానికి విరోధంగా మనం మాట్లాడకూడదు, వారికి కీడు చేయకూడదు. వారు ఒకవేళ పశ్చాత్తాపం కూడా జీవితాన్ని మార్చుకుని దేవుడు వారిని క్షమిస్తాడు. లేదా దేవుడే వారితో మాట్లాడతాడు, వారిని శిక్షిస్తాడు అని దావీదు అంటాడు. సౌలు దావీదుకి విరోధంగా ప్రయత్నం చేశాడు. దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు. దావీదు బ్రతుకు కాలం అంతా సౌలు దావీదుని వెంటాడాడు చంపాలని. కానీ సౌలు చేతికి దావీదు చిక్కకుండా దేవుడు దావీదుని సౌలు నుంచి తప్పించి కాపాడుతూ వచ్చాడు. దావీదు చేతికి సౌలు చిక్కాడు ఒక రోజున. అప్పుడు దావీదు అంటాడు, దేవుని చేత అభిషేకించబడి వాడిని నేను ముట్టను, నేను చంపను. నా శత్రువే నాకు విరోధంగా మాట్లాడొచ్చు, నేను అతను చంపను, దేవుడే అతను చూసుకునిగాక అంటాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపడానికి దావీదు మనసొప్పల. దేవుని చేత అభిషేకించబడ్డాడు.
నాకు శత్రువే కావచ్చు, కానీ నేను అతన్ని చంపను, అతన్ని ముట్టను. కనుకనే దావీదు నీతిమంతుడుగా, నీతిపరుడుగా, ఉపకార బుద్ధి కలిగిన వాడుగా, దేవుని దృష్టిలో దేవుని హృదయానుసారమైన వాడుగా దేవుని దృష్టికి మార్చబడ్డాడు దావీదు. అందుకే దావీదు బ్రతుకు దినబడ్డ దేవుడు అతని తోడుగా ఉండి అతని శాశ్వతమైన కృపను చూపి దావీదును ఆస్వాదించాడు, వర్ధిల్లపరిచాడు. దావీదు వంశాన్ని ఆస్వాదించి ఆ సింహాసనంలో దావీదు వంశాన్ని స్థిరపరిచాడు, నిలబెట్టాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడే సౌలు మనసును మార్చుకోక, దేవునికి లోబడక, దేవుని మాట వెనక, నేను దేవుని చేత అభిషేకించబడిన వాడిని, దేవుడు నన్ను అభిషేకించని గుర్తించగా వెచ్చలవిడిగా ప్రవర్తించి మేలు చేసిన వాడిని కిడి చేస్తూ దేవుని మాటని అగౌరవపరిచి అవివేకంగా ప్రవర్తించి బ్రతికి నడిచాడు, జీవించాడు. సౌలు జీవితం ముగింపు బహుఘోరంగా మార్చబడింది. చాలా ఘోరంగా మార్చబడింది. దావీదు సౌలును ముట్టలేదు. శత్రువుల చేతిలో సౌలు పారిపోయి తన కత్తి మీద తానే పడిపోయాడు. ఒక అమాలేకుడు వచ్చి సౌలును చూసినప్పుడు సౌలు అన్నాడు, బాబు బాధ భరించలేకపోతున్నాను, నన్ను చంపేరా అంటే వాడు తెగించి చంపేశాడు. ఈ వార్త దావీదుకు చెప్పాడు అమాలేకుడు అని. ఇట్లాగండి సౌలు యొక్క ఇదిగో శిరస్త్రాణం ఎందుకు తెచ్చాను, అతను చంపాను అన్నాడు. దావీదు అంటాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడిని ఎలా చంపావు? భయం లేకుండా ఎలా చంపావు? నీ పలికే నీ మీద సాక్ష్యం పడుతుందని అమాలేకుడిని అక్కడే హతమార్చారు. ప్రియమైన వారులారా, ప్రియమైన నా దేవుని పిల్లలారా, సహోదరులారా, క్రీస్తు రక్తం చేత కడగబడిన దేవుని సంఘమా, సమాజమా, దేవుని చేత అభిషేకించబడిన వాడిని ముట్టవద్దు. దేవుని చేత అభిషేకించబడిన వానికి విరోధంగా మాట్లాడవద్దు. దేవుని చేత అభిషేకించబడిన వానికి విరోధంగా నీవేమి చేయటానికి ప్రయత్నించొద్దు. అతడు ఒకవేళ దేవునికి విరోధంగా ప్రవర్తించి బ్రతుకుతున్నాడేమో, దేవునికి దుఃఖకరంగా జీవిస్తున్నావు అతని జీవితంలో, అభిషేకాన్ని మరిచి, దేవుని కృపను మరిచి, దేవుని ఏర్పాటును మరిచి, సౌలు వలె దేవుని యొక్క ఆ పరిపూర్ణమైన అభిషేకాన్ని మరిచి సౌలు వలె జీవిస్తున్నాడేమో, దేవుడే అతనికి పరిష్కారం, తీర్పును కలుగు చేస్తాడు. కానీ మనము దేవుని చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు సుమా, ముట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత అభిషేకించబడిన వాడిని మనం ముట్టకుండా ఆయన కృపలో మనల్ని కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత అభిషేకించబడిన వాడికి విరోధంగా మాట్లాడకుండా దేవుని కృప మనల్ని కాపాడి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వద్దు. దేవుడు చెబుతున్నాడు, నేను అభిషేకించిన వాడిని నువ్వు ముట్టకూడదనియో, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో నేను ఆజ్ఞ ఇచ్చి తిని రాజుల్ని గద్దించిన వారి నిమిత్తం, అధికారుల్ని గద్దించిన వారి నిమిత్తం, దేశంలో కరువు రప్పించిన వారి నిమిత్తం. ఎందుకయ్యా ఇవన్నీ చేస్తున్నావు? నేను అభిషేకించిన వాడిని ఎవడో ముట్టకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు, కర్మేల్ కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రవక్తను పట్టుకుని చంపాలని
సిరియాలో సైన్యం, పెద్ద సైన్యం రథాలు గుర్రాలు వేసుకుని వచ్చింది. ఆ పర్వతాన్ని ముట్టుకుంది. పర్వతం చుట్టూ తిరుగుతున్నారు. ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. పనివాడు అంటాడు, అయ్యా మా ఏలినవాడా, ఓ గొప్ప సైన్యం మన మీదకి వచ్చేసింది, మనం చచ్చిపోవటం ఖాయం, ఈ రోజున మనం చంపేస్తారయ్యా అని చెప్పారు. అప్పుడు ఎలీషాతో దేవుడు మాట్లాడాడు. ఎలీషా లేచి చూశాడు. తెచ్చాడా, వాళ్ళు మనల్ని ముట్టకుండా, వాళ్ళు మనకి ఏ హాని చేయకుండా దేవుడు మన చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలను ప్రాకారంగా ఉంచాడు. చూడు, ఎక్కడంటే అంతా వాళ్ళే కనపడుతున్నారో అన్నాడు. ప్రభువా వీడి కన్నులు తెరువు అన్నాడు. వెంటనే కన్నులు తెరిచినప్పుడు అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఎలీషా చుట్టూ, ఆ పర్వతం చుట్టూ ఉన్నాయంట. ప్రైజ్ ది లార్డ్. తన ప్రవక్తలు కీడు చేయకుండా ఎవడు, తాను అభిషేకించబడిన వాడిని, తాను అభిషేకించిన వాడిని ముట్టకుండా ఎవడు, ఆయన ప్రవక్తల చుట్టూ, తాను అభిషేకించిన వాడిని చుట్టూ దేవుడు అగ్ని రథాలను, అగ్ని గుర్రాలను ప్రాకారంగా ఉంచి వారిని సంరక్షించి కాపాడుటకు నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఓ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. మంచు కొండలో, మంచు పర్వతాల మధ్యలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానికి వెళ్ళాడు. అక్కడ ఆ ప్రాంతంలో నరమాంస భక్షకులు, మనిషి కనబడితే వాళ్ళని చంపేస్తారు, వాళ్ళని చేసేస్తారు, వాళ్ళని చంపేస్తారు, కానీ బ్రతకనివ్వరు. వారు ఆ ప్రాంతానికి వచ్చి ఈయన చూశారు. చీకటి పడింది. ఉదయాన్నే వీడిని చంపుదాం, రాత్రి 7 ఉందామని ఆయనతో ఉన్నారు. ఆ రాత్రంతా దైవజనుడు దేవునితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు రా, ఎవర్రా, ఏంట్రా అని చూస్తున్నారు. చూస్తే ఒక ప్రశస్తమైన తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక ఆయన వచ్చి ఆయన ప్రక్కన కూర్చున్నాడు, నిలబడ్డాడంట. అవును, కానీ రాత్రి అంతా ఎవరితో మాట్లాడుతున్నావు? అదేనండి నా ప్రభు అండి, నేను నమ్మిన నా దేవుడు, నేను ఆరాధిస్తున్న నా దేవుడు, నన్ను అభిషేకించిన నా దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు, ఆయనతో మాట్లాడుతున్నానండి. చంపేస్తానండి. వాళ్ళు గడగడ వణికిపోయి, బాబు నిన్ను ముట్టాలంటే మాకు భయం వేస్తుంది, దేవుడు నీతో ఉన్నాడు, మేము నీకు ఏ హాని చేయం, ఆ దేవుని గురించి మాకు చెప్పు అంటే యేసు ప్రభు గురించి ఆ దైవజనుడు వారికి సవివరంగా, యేసు కలవాడి జీలోలో రక్తం కార్చాడు, ప్రాణం ఇచ్చారు, చనిపోయారు, ఆయన నమ్మి విశ్వసించినట్లయితే ఆ రక్తం పాప క్షమాపణ, రక్షణ కలుగజేసి నిత్య జీవాన్ని, పరలోక రాజ్యానికి వారసులుగా మారుస్తుందని చెప్పినప్పుడు ఆ దొంగలు, నరమాంసభక్షులు గుండా ఆ దొంగలు మనసును మార్చుకొని వారి జీవితాలని నూతనపరుచుకుని పశ్చాత్తాపంతో అక్కడే ఏడ్చి ప్రలాపించి పశ్చాత్తాపడి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ముట్టనీయుడు. దేవుడు ఏర్పరచుకున్న వాడిని ముట్టనివాడు. ప్రియమైన వారులారా, ఆయన అభిషేకించబడిన వాడిని ముట్టకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన అభిషేకించబడిన వానికి విరోధంగా నువ్వు ప్రవర్తించకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనం దేవుని కృపలో నిలిచి ఉండాలి. ఆయన చేతను అభిషేకించబడినట్లయితే, దేవుని ఆత్మీయ చేతను అభిషేకించబడి నడిపించబడినట్లయితే
అభిషేకించబడి నిన్ను ముట్టడానికి దేవుడు ఎవరికి అనుమతి ఎవడో ప్రైజ్ ద లార్డ్. నేను అభిషేకించబడిన వారిని ముట్టకూడదు. నా ప్రవక్తలు కీడు చేయకూడదు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రపంచానికి. లోకముల సమస్తాన్ని దేవుడు ఆజ్ఞాపించాడు. వాళ్ళు నా ప్రవక్తలు, వాళ్ళని నేను అభిషేకించాను. నేను అభిషేకించిన వారిని ఎవరు ముట్టడానికి వెళ్ళే జాగ్రత్త, వాళ్ళ జోలికి పోవద్దు. వారి పక్షంగా వారి ఆరాధించే దేవుడిగా నేను వారితో ఉంటానని దేవుడు ఆ ప్రత్యక్షతను వారికి కనుపరుస్తున్నాడు. ఎవరైనా చాలామంది భయం లేకుండా, భక్తి లేకుండా దేవుని చేత అభిషేకించబడిన దైవ సేవకులను, ఏర్పరచబడిన ప్రవక్తలకు విరోధంగా మాట్లాడుతున్నారు, వెచ్చలుడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వద్దు. ఇంతవరకు అలా చేసేవేమో, ఇంతవరకు అలా ప్రవర్తించేవేమో. మనస్సును మార్చుకుని క్షమాపణ అడుగు. ప్రభువా, నీవు అభిషేకించిన వారికి విరోధంగా మాట్లాడాను, ప్రవర్తించాను, నడిచాను. నీ ప్రవక్తలకు విరోధంగా మాట్లాడాను, నడిచాను. నన్ను క్షమించు ప్రభువా. నాతో మాట్లాడావు, నీ ప్రవక్తలు నేను కీడు చేయనయ్యా. నీ అభిషేకించిన విరోధంగా నేను ప్రవర్తించినయ్యా. నా చేతనైనంత వరకు మేలే చేస్తాను. వారి క్షేమం కొరికి ప్రార్థన చేస్తాను, వారి క్షేమాన్ని కలుగు చేస్తాను, వారి క్షేమాన్ని కోరుతాను అని నేను ఒక తీర్మానంతో ప్రభువు తిరిగితే, ప్రభువు నిన్ను క్షమించి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఆయన నూతన పరుస్తాడు. ఆయన కృపతో నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడి వాక్యం ఉంటుంది, దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటా కనుక దుష్టుడు వాడిని ముట్టడు. ఎవరిని ముట్టడు దుష్టుడు? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి విమోచించబడి యేసుక్రీస్తు సురక్తంగా సంపాదించి సంఘములో ఉన్నవాడిని దుష్టుడు ముట్టడు. ఏ కీడు వానికి రాదు, సంభవించదు. ప్రార్థించే వారిని దుష్టుడు ముట్టడు. దేవుని చేత అభిషేకించబడిన వాడిని దుష్టుడు ముట్టడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని చేత అభిషేకించిన వాడిని దేవుడు ముట్టి, దేవుని చేత అభిషేకించబడిన వాడిని దుష్టుడు ముట్టడు. ఆ అభిషేకం వాని మీద నిలిచి ఉంటుంది. దేవుని అభిషేకం నిలిచి ఉంది వాని మీద. అభిషేకం వాడి మీద నిలిచి ఉన్న వరకు శత్రువు వాడిని ముట్టడు. దుష్టుడు వాడిని ముట్టకుండా దేవుడు ఆజ్ఞాపించాడు. అభిషేకంలో నా పవర్, ఆ శక్తి, ఆ మహిమ ప్రత్యక్షపరుస్తాడు దేవుడు. ఆమేన్. యేసు ప్రభు తన్ను తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. కానీ యేసు ప్రభువుని బ్రతికినంతకాలం యేసు ప్రభువుని టచ్ చేయడానికి, ముడతానికి ఎవరికి అధికారం లేదు. ఎవడు ముట్టలేకపోయారు. నేను పగలు ప్రతిరోజు మీ మధ్యలోనే దేవాలయంలో సంచరించాను, అయినా మీరు నన్ను ఎవరు ముట్టుకోలేదు, నన్ను ఎవరు టచ్ చేయలేదు. ఇది మీ సమయం అని శిలువ మనకు అప్పగించుకున్నాడు. ఒలీవ తోటలో శత్రువులకి తను అప్పగించుకున్నాడు యేసుప్రభు. యేసుప్రభుని ముడతానికి వచ్చిన వాడు టపామని పడిపోయారు ఆయన ఎదురుగా. సైనికులందరూ ఆయన ఎదురుగా ఆయన చూసి టపామని పడిపోయారు. అందరూ ఎవరు టచ్ చేయలేకపోయారు. తండ్రి చేత అభిషేకించబడిన వారు యేసుప్రభు వారు అభిషక్తుడిగా దిగివచ్చాడు భూమి మీదకి. నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు రక్తం చిందించి పాప క్షమాపణ కలుగు చేసి నిత్య జీవానికి మనల్ని వారసులుగా మార్చడానికి యేసు ప్రభు వారు అభిషక్తుడిగా దిగివచ్చాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అభిషేకం నిలిచి ఉంది.
అభిషేకం నీ మీద నిలిచినంత వరకు నిన్ను ఎవడు ముట్టగొడ అభిషేకం పొందుకో. దేవుని చేత అభిషేకించబడి ఏర్పరచబడిన ప్రవక్తగా అభిషేకించబడాలి. నువ్వు దేవుని మార్గాల్లో దేవుని అడుగు చేయడాలు నడుచుకోవచ్చు. దేవునికి ఒక ప్రియమైన ప్రవక్తగా దేవుడు చెప్పిన మాటను ప్రజలకు తెలియపరుస్తూ, ప్రజలకు బోధిస్తూ, ప్రజల్ని హెచ్చరిస్తూ ఆ నిత్య జీవ మార్గంలో దేవుడు నడిపించగలిగిన ఒక ప్రవక్తగా, అభిషేకించబడిన ఒక దైవ సేవకుడిగా నువ్వు ముందుకు నడిపించబడినట్లయితే, ఒక అభిషేకించబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, దేవుని చేత అభిషేకించబడిన సహోదరి సహోదరుడా, నిన్ను ముట్టకూడదని దేవుడు సర్వ జనములకు ఆజ్ఞాపిస్తున్నాడు. రాజులు అధికారులకు ఆజ్ఞాపించాడు. నీ నిమిత్తమైన రాజులను గద్దిస్తున్నాడు, అధికారులను గద్దిస్తున్నాడు. దేశంలో కరువు రప్పించాడు. నీ నిమిత్తం యోసేపు నిమిత్తం దేశంలో కరువు రప్పించాడు. వారి అధికారం రాజులను గద్దించాడు. అబ్రహాం నిమిత్తం దేవుడు అబీమెలెకు ఇంటంట గర్భాన్ని మూసేశాడు. ఆ రాజ్యములో ప్రజల గర్భాలను, అబీమెలెకు ఇంటిలో దాసిన జనముల గర్భములను దేవుడు మూసేశాడు, పిల్లలు కనకుండా. అబ్రహాం ప్రార్థన చేసిన వెంటనే మరలా వారు పిల్లలు కన్నట్లుగా వారి గర్భాలు తెరవబడ్డాయి. అబ్రహాంతో రాజులను గద్దించాడు దేవుడు. రాజులను అధికారులను దేవుడు హెచ్చరించాడు. అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావని. రైజలో దేవుని చేత అభిషేకించబడిన దావీదుకి ఎవడు ఏ కీడు చేయకుండా దావీదు జీవిత కాలమంతా దేవుడు తోడుగా ఉండి దావీదును సంరక్షించి కాపాడి క్షేమాన్ని కలిగి చేశాడు. కనుక దుష్టుడు ఎవరిని ముట్టాడు? దేవుని మూలంగా పుట్టిన వాడిని, యేసుక్రీస్తు రక్షణతో కడగబడిన వాడిని దుష్టుడు ముట్టడు. ప్రార్థన చేయవాడిని దేవుడు దుష్టుడు ముట్టడు. అభిషేకించబడిన వాడిని, దేవుని చేత అభిషేకించబడిన వాడిని, ఆయన ప్రవక్తలను దుష్టుడు ముట్టకుండా దేవుడు ఆజ్ఞాపించి వారికి తోడుగా ఉండి దేవుడు వారిని కాపాడి నడిపిస్తున్నాడు. కనుక మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఆయన మూలంగా పుట్టిన వారు తను భద్రం చేసుకుంటాడు, వాడిని దుష్టుడు ముట్టడం. మనం భద్రం చేసుకుందాం. ప్రార్థన ద్వారా, అభిషేకం ద్వారా, దేవుని కృపలో యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ఒక సంఘముగా ఆయనలో పాలివారంగా నిలిచి ఉందాం. ఏ కీడు దుష్టుడిని ముట్టకుండా ప్రభుని బ్రతుకుందనటువంటి కాపాడి సంరక్షించి అంతే రాజ్యానికి రాకుండా సిద్ధపరిచి ఆయుత్తపరిచినట్లుగా దేవుడిని కట్టి కృప అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచండి. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వాడిని ముట్టడు. తీర్మానం చేసుకుందాం, నూతనపరుచుకుందాం. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము,
రక్తము రక్తము యేసు రక్తము 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 మనసాక్షిని శుద్ధి చేయును యేసయ్యా రక్తము మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తం నిష్కలంకమైన రక్తం పాపమును కడిగివేసే రక్తం పరిశుద్ధపరిచే రక్తం శిక్షను కొట్టివేసే రక్తం సంహారించి తప్పించి విడిపించి రక్షించే రక్తం యేసు రక్తం 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 ఆయన రక్తం చేత కడగబడి సంపాదించబడిన దేవుని సంఘమా నిన్ను ముట్టడు ఎవడు దుష్టుడు నిన్ను ముట్టడు నా స్వరాక్తం ఇచ్చి సంపాదించిన సంఘమేట పరలోక ఈ లోకపు ద్వారములు పాతాళ లోకపు ద్వారములు నిలువనేరు స్వరక్తమితి సంపాదించే సంఘంలో నీవు ఉన్నావా నిలకడగా నిలిచి ఉన్నట్లయితే తొలగిపోకుండా తొట్టులకుండా నేను కాపాడుకున్నట్లయితే సంఘములో భద్రపరుచుకునే సంఘములో శత్రువుని ముట్టుకోడు ఆయన సంఘమును ఆయన కాపాడటానికి ఆయన కంచె వేశాడు రక్తపు కంచె వేశాడు ఆయన మూలంగా పుట్టిన వారు తను భద్రం చేసుకుంటారు దుష్టుడు వాడిని ముట్టడు ఆయన నామములో ప్రార్థన చేయి వారిని దుష్టుడు ముట్టడు కాపాడుతాడు దేవుడు కాపాడుతాడు ఆయన అభిషేకించబడిన ప్రవక్తలకు ఆయన అభిషేకించిన ప్రవక్తలకు దుష్టుడు ముట్టకుండా ఎవరు ఏ కీడు చేయకుండా ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు అభిషేకించబడిన దేవుని బిడ్డగా రక్తం చేత కడగబడి స్వరక్తంగా సంపాదించిన సంఘములో సహవాసములో ఉన్న దేవుని సంఘముగా సమాజముగా ఉండి ఆయన నామములను ప్రార్థన చేస్తూ జీవించినట్లయితే ఏ కీడు నీకు సమీపించకుండా దుష్టుడు నిన్ను ముట్టకుండా శత్రువు నిన్ను ముట్టకుండా శత్రువు నీకు ఏ హాని చేయకుండా ఆయన రక్తపు కోటలో నా దేవుడు కంచి వేసి నిన్ను నీ కుటుంబాన్ని సమస్తాన్ని కడ వరకు ప్రభు రాకడ వరకు కాపాడి సంరక్షించి నడిపించడానికి ఆయన శక్తిమంతుడు బలవంతుడు పరిశుద్ధుడు ఆయన కృప కలిగిన దేవుడే ఉన్నాడు ఆయన కృపకు అప్పగించుకుందాం ఎవరిని ముట్టడు దుష్టుడు దేవుని మూలంగా పుట్టిన వాడిని దుష్టుడు ముట్టడు
అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి దేవుని సంగమగా మార్చబడిన వారిని దుష్టుడు ముట్టడు. ఆయన నామములో ప్రార్థన చేయవారిని, దానియేలును, ఇస్సాకు, అబ్రహాము, యాకోబులను ముట్టకుండా దేవుడు కాపాడాడు. యాకోబు నిమిత్తమే దేవుడు మాట్లాడాడు లాబానుతో. యాకోబుతో మంచి చెడు మాట్లాడొద్దు, అతడు నా సేవకుడు, జాగ్రత్త అని హెచ్చరించాడు. యాకోబుని ముట్టనేలా లాభాన్ని, ఆయన సేవకులను అభిషేకించి వాడిని ముట్టకుండా దేవుడు కాపాడగలిగిన వాడు. ఆయన సేవకులు సంరక్షించి, రక్షించి, కాపాడి నడిపించగలిగిన వాడు. ఆయన అభిషేకించిన వారికి విరోధంగా మనం ఏది చేయకుండా వారిని ప్రేమిద్దాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం, వారికి మేలు చేద్దాం, క్షేమాన్ని కలుగు చేద్దాం. ప్రభు కృపలో మనల్ని కాపాడి, ఆయన మనల్ని నడిపించి, ఆయన సంరక్షణలో మనల్ని కాపాడి, దుష్టుడు మనల్ని ముట్టకుండా, కీడు మనల్ని సమీపించకుండా, ఈ భూమి మీద లోకంలో ప్రభు రాకడ వరకు జీవించినట్లుగా కృప కాపుదల, రక్తపు కాపుదల, ప్రార్థన కాపుదల, అభిషేకం కాపుదల మనకుంచి మనల్ని కాపాడి మనల్ని నడిపించినట్లుగా ఆయన కృపకు అప్పగించుకుందాం. అట్టి కృప మనకు అనుగ్రహించి ప్రభు మనల్ని పరిశుద్ధపరిచి, బలపరిచి, మనల్ని కాపాడుతూ నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీ స్తోత్రము నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. గడిచిన పునరుద్ధానపు ఆరాధన దినం నుంచి ఆరాధన దినం వరకు నన్ను, మమ్మల్ని ప్రభు ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు సజీవులుగా ఉంచారయ్యా. నీ స్తోత్రం. మరలా పునరుద్ధానపు నాయన ఆరాధనలో నిన్ను స్తుతించి ఈ నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రము తండ్రి. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించి కాపాడి సజీవులుగా ఉంచిన యేసయ్యా, మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. నీ స్తోత్రం అయ్యా. నీ సముఖంలో పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచున్నామయ్యా. మా జీవితాల్లో చేసిన ఉపకారాలకై నీ స్తోత్రం, స్తుతి, ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమపరుచున్నాము తండ్రి. నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా, దైవ సేవకుల పక్షం మీ నిలబడి మీ దాస్తుని మీ సిలువు చాటు మరుగుపరుచుకొని నాతోనూ ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మరొకసారి నీకు స్తోత్రాలు అయ్యా. నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం. దేవుని ద్వారా ప్రభువా తండ్రి పుట్టినవాడు తను భద్రము చేసుకున్నని అయ్యా, అతన్ని ఏ దుష్టుడు ముట్టడని ప్రభు మీ లేఖనాల ద్వారా మీరు మాకు సెలవిచ్చిన విధానం కొరకు నీ స్తోత్రాలు అయ్యా. అయ్యా ప్రభు తండ్రి, ఎవరు దుష్టుడు ముట్టడని అయ్యా అనేక లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మాకు తెలియపరిచారయ్యా. మీ రక్తము చేత కడగబడి సంఘములో ఉన్నవారిని దుష్టుడు ముట్టడని, ప్రార్థనా జీవితం కలిగిన వారిని దుష్టుడు ముట్టడని అయ్యా ప్రభు, అభిషేకించిన వారిని దుష్టుడు ముట్టడని మీరు నీ లేఖనాల ద్వారా మీరు మాకు సెలవు ఇచ్చినందుకై మరొకసారి నీ స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడ నీ సముఖములో మేము కూడా ప్రభు అయ్యా మా పితరుల వలె, అబ్రాహం వలె, ఇస్సాకు వలె, షడ్రక్, మేషక్, అబ్నెగోలు వలె ఒక ప్రార్థనా జీవితం కలిగిన ఆయన మేము జీవించినట్లు సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని మేము భద్రపరుచుకొని మీ రక్తం చేత కడగబడి మమ్మల్ని మేము భద్రపరుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి మేము జీవించినట్లుగా అట్టి కృపను మీరు మాకు కలుగు చేయండి. పరిశుద్ధాత్ముడ నీకు స్తోత్రం. అభిషేకించిన నాయన ప్రభ దైవ సేవకుల్ని ప్రభ మేమేమాత్రము నాయన దూషించుకున్నట్లుగా సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రము నాయన, కృప కలుగు చేయండి అయ్యా. నీ స్తోత్రం. పరిశుద్ధాత్ముడ ప్రభా తండ్రి మీ రక్తం చేత కడగబడి సంఘ సహవాసులు ఉండేవారిని దుష్టుడు ముట్టడని మీరు సెలవిచ్చిన విధానం కొరకు మరొకసారి నీకు స్తోత్రాలు అయ్యా, వందనాలు ప్రభా. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం. వాక్యం చెప్పబడిన నాయన నీ సేవకుని కూడా మీరు ఇంకనూ అభిషేకించండి అయ్యా. మీ మాట మీ సేవకుని నోటు ఉంచండి నాయన. అడుగు పెట్టిన ప్రతి స్థలంలో ప్రభా నీ నా మహిమార్థమై వాడబడినట్లుగా కృప కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం. సహాయం చేయండి. ఉన్నతమైన అభిషేకం చేతి ఇంకును మీరు బలపరిచి నూతనమైన ప్రకటనలు కలుగు చేసి మీరు వాడుకోండి అయ్యా. నీ స్తోత్రం. పరిశుద్ధ ఆత్ముడి కూడికి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించినందుకే నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా.
వాక్యాన్ని విని వారి వారి గృహాల్లో ఉండి ప్రభు ఈ లైవ్ ద్వారా వాక్యాన్ని విని ఎందరైతే తీర్మానం చేసుకున్నారో ఆకాశం అందిన వారు ఎరిగిన దేవుడు అయ్యా నీ స్తోత్రం. నీ పిల్లల తీర్మానాన్ని బట్టి ప్రభు ప్రతి ఒక్కరు కూడా నాయన అయ్యా ప్రార్థన జీవితం కలిగిన ఆయన ప్రభు జీవించినట్లు సహాయం చేయండి. దుష్టుడే మాత్రము వారి మీద నాయన ప్రభు అయ్యా అధికారం చేయకున్నట్లుగా నాయన మీ రక్తం చేత కడగబడి నీ బిడ్డలను ప్రభు మీ కాపుదలు ఉంచి నిత్యము ప్రార్థనా జీవితము కలిగి రీ బాలా షాబా రాకాలా బాబా అభిషేకము చేత నింపబడి నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా అట్టి కృపను నాయన బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా నీ స్తోత్రం. పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి అయ్యా నీ స్తోత్రం. మీరు మనసార వారిని అభిషేకించండి నాయన. నీ అభిషేక బలము చేత ప్రార్థనా జీవితము చేత నాయన అయ్యా ప్రభు నీ బిడ్డలు జీవించినట్లుగా రీ బాలా షాబా రాలా బాబా ఉన్నతమైన అభిషేకము చేత మీరు నింపండి నాయన. స్తోత్రం. రీ బాలా బాబా నీ స్తోత్రం అయ్యా నీ స్తోత్రం. సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రం అయ్యా. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను కూడా మీరు మనసారా ఆశీర్వదించండి. ప్రార్థన జీవితాన్ని అయ్యా ఉన్నతమైన అభిషేకము చేత నాయన నీ పిల్లలు నింపండి అయ్యా. అభిషేకించి ఆ విధంగా ఆశీర్వదించమని పరిశుద్ధాత్ముడు ఇంతవరకు మీరు మాతో ఉండి ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నున్న సహవాసం అంటే సమాధానం అజన్లు కూడిన ప్రతి ఒక్కరును సకల పరిశుద్ధులకును దుష్టుడు ముట్టకుండా ప్రార్థనలోను అభిషేకంలోను రక్త ప్రోక్షణ ద్వారా కడగబడి విమోచించబడి పరిశుద్ధ సంఘ సహవాసములను నిలిచి ఉండి కాపాడబడినట్లుగా దేవుడు కృప అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు అట్టి కృప అనుగ్రహించి ప్రతి ఒక్కరిని కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.